గూగుల్ అంటే మనకి యూట్యూబ్, మ్యాప్స్, జీమెయిల్ ఇలాంటి వాటిని అందించిన ఒక సూపర్ కంపెనీ. మన విశాఖపట్నంలో ఏఐ కోసము 87,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతుంది. అసలు ఏఐ అంటే ఏమిటి? దానివల్ల మన ఊరికి ఏంటి లాభం? ఎలా మారబోతుంది? ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 1998లో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చిన్న గ్యారేజ్లో మొదలుపెట్టిన ఒక కంపెనీ ఇప్పుడు ప్రపంచం మొత్తం నడిపిస్తుంది ఈ గూగుల్. మీరు విశాఖపట్నంలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అని టైప్ చేసి అడిగితే ఒక్క సెకండ్లో మీకు ఆన్సర్ చూపిస్తుంది. అదే గూగుల్. ఇది కేవలం ఒక సెర్చ్ ఇంజిన్ కాదు. ఆండ్రాయిడ్ ఫోన్లు, యూట్యూబ్, గూగుల్ పే, జీమెయిల్ ఇలా అన్నింటినీ వీళ్ళు మేనేజ్ చేస్తారు. సుమారు రోజుకి 850 కోట్ల వరకు సెర్చ్లు జరుగుతాయి. మన దేశ జనాభా కంటే చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు వీళ్ళు కొత్త దిశలో అడుగేస్తున్నారు. ఏఐ అంటే ఏమిటి? మనిషి లాంటి మేధస్సు ఉన్న యంత్రం. దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఏఐ అంటే అది ఒక భయంకరమైన రోబో కాదు. ఇది మనకు తోడుగా ఉండబోతుంది. తెలుగులో చెప్పాలంటే కృత్రిమ మేధస్సు అంటే యంత్రాలకు మనలాగా ఆలోచించే శక్తిని ఇవ్వడం. ఉదాహరణకి, హే గూగుల్ తెలుగులో పాటని ప్లే చేయంటే అది విని అర్థం చేసుకొని వెంటనే తెలుగులో ఒక పాటను ప్లే చేస్తుంది. రైతులు వర్షం ఎప్పుడు పడుతుందో ఊహించడానికి ఏఐ యాప్లను వాడుతారు. డాక్టర్లు వ్యాధి నిర్ధారణ కోసము స్కాన్ చేయడానికి వీటిని యూజ్ చేస్తారు. ఏఐ అంటే ఒక చిన్న పిల్లవాడిలాగా. ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా తెలివిగా మారే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని నడపడానికి ఒక భారీ మెదడు కావాలి. అదే డేటా సెంటర్. ఇదే విశాఖలో గూగుల్ కట్టబోతుంది. అసలు విశాఖపట్నమే ఎందుకు? బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి కదా. కానీ విశాఖపట్నాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, ప్రపంచంతో మనం ఈజీగా కనెక్ట్ అవ్వడానికి సముద్రం ద్వారా కొన్ని కేబుల్స్ని రన్ చేసి మనం ప్రపంచంతో సుమారు 12 దేశాల వరకు మనం కనెక్ట్ అయ్యే అవకాశం దొరుకుతుంది. అలానే వాతావరణం ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. అందుకని యంత్రాలు అనేవి ఎలాంటి దెబ్బతినకుండా పని సక్రమంగా జరిగే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. చాలామంది టాలెంటెడ్ పీపుల్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తే వాళ్ళకు మంచి రిజల్ట్ని ఇవ్వగలుగుతారు. 2025 అక్టోబర్ 14న ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి ఈవెంట్లో పెద్ద గేమ్ మొదలైంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారు. పెట్టుబడి మొత్తం 87,520 కోట్లు. కాలం సుమారు 5 సంవత్సరాలు పడుతుంది. 2026లో మొదలై 2030 వరకు కొనసాగుతుంది. లొకేషన్లు ముఖ్యంగా అడవివరం. పార్ట్నర్స్ అదానీ గ్రూప్, ఎయిర్టెల్, ఏపీ ప్రభుత్వం. ప్రోత్సాహకాలు సుమారు 22,000 కోట్ల వరకు రాయితీ, ట్యాక్స్ మినహాయింపులు, ల్యాండ్ కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం. ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు, మన విశాఖను ప్రపంచ టెక్ మ్యాప్లో పెట్టే గేమ్ చేంజర్. అసలు ఇంతకీ వీళ్ళు ఏం కడతారు? గిగావాట్ డేటా సెంటర్. 1 గిగావాట్ పవర్తో ఇది ఆసియాలోనే పెద్దదిగా మారబోతుంది. సింపుల్గా చెప్పాలంటే 10 లక్షల ఇళ్లకు పవర్ సప్లై చేస్తే ఎంత పవర్ వెళ్తుందో అంత పవర్ సమానంగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ. సుమారు $2 బిలియన్ సోలార్, విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎలాంటి కలుషితం లేని శక్తి. అలాగే అండర్ సీ కేబుల్స్. విశాఖపట్నం నుంచి అమెరికా, ఆస్ట్రేలియా ఇలా సుమారు 12 దేశాల వరకు మనం నేరుగా కనెక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్లో ఒక్కసారి కూడా మనకి బఫరింగ్ అనేది రాదు. ఏఐ ట్రైనింగ్ హబ్. గూగుల్, జెమినీ లాంటి ఏఐలు ఇక్కడ రన్ అవుతాయి. డేటా సెంటర్ అనేది ఒక సూపర్ లైబ్రరీ.
అక్కడ కంప్యూటర్లు నేర్చుకుంటాయి. అవి మనకి ఒక మంచి జీవితాన్ని స్మార్ట్గా మారుస్తాయి. జాబ్స్ గ్రోత్ 1,80,000 వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 20,000 డైరెక్ట్ జాబ్స్, మిగిలినవన్నీ ఇండైరెక్ట్. డ్రైవర్లు, చెఫ్లు, క్లీనర్స్, సెక్యూరిటీ, ఇలా చాలామంది. 1,00,000 మంది యువతకు ఫ్రీగా ఏఐ ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మన ఊరు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇలా చాలా వరకు డెవలప్ అవుతాయి. స్టార్టప్లు కూడా పెరుగుతాయి. ఫిషింగ్, టూరిజం ఈ రంగాలు కూడా చాలా బలపడతాయి. ఇది యువతకి కొత్త దారులు తెరుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విశాఖ ఏఐ రాజధానిగా మారబోతోంది అని చెప్పారు. కాకపోతే ఇక్కడ కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అవేంటి అంటే దీనికి ఎక్కువగా విద్యుత్ అవసరం పడుతుంది, నీరు కూడా ఎక్కువగా అవసరం పడుతుంది. కానీ గూగుల్ రీసైకిల్ టెక్నాలజీతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే భూమి కూడా ఎక్కువగా అవసరం పడుతుంది. కాబట్టి రైతుల నుంచి ఎక్కువగా కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. అలాగే నైపుణ్యం కూడా అంత ఎక్కువగా లేదు. అంటే ఏఐ నేర్చుకున్న స్టూడెంట్స్ కానీ ఆ పర్సన్స్ కానీ ఎక్కువగా ఇంకా మన వరకు డెవలప్ అవ్వలేదు. డేటా సేఫ్టీ ఇది ముఖ్యమైన పాయింట్. మన భారతదేశంలో డేటాని ఎంతవరకు మనం సేఫ్టీగా ఉంచగలుగుతామనేది ఇది ఒక పెద్ద సవాల్ మనకి. భారత్ ఏఐ భవిష్యత్. విశాఖతో భారత్ ఏఐ ఫస్ట్ నేషన్ వైపు పయనిస్తుంది. డిజిటల్ ఇండియా తర్వాత ఇది తదుపరి అడుగు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు $500 బిలియన్ వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. సుందర్ పిచాయ్ గారు మాట్లాడుతూ ఇది కేవలం టెక్ ప్రాజెక్ట్ కాదు, జీవితాలను మార్చే ప్రయాణం అని చెప్పారు. గూగుల్ నుండి మన విశాఖ ఏఐ డ్రీమ్ వరకు పూర్తిగా మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడూ ఊహించలేనిది ఇక్కడ మనకి మన ఊర్లో పెట్టడం జరిగింది. ఈ పెట్టుబడి మన తరం మాత్రమే కాదు, మన పిల్లల భవిష్యత్తును కూడా మార్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.